మీరు చెప్తున్నట్టు అన్ని వందల కోట్ల రూపాయలు సోషల్ మీడియా పైన ఖర్చు పెడుతూ ఒక పక్క క్యారెక్టర్ అసాసినేషన్ వాళ్ళ క్యాంపెయిన్ చేసుకుంటూ ప్రధానమైన మీడియా మొత్తం మెయిన్ స్ట్రీమ్ మీడియా మొత్తం వాళ్ళ చేతిలో పెట్టుకొని హోల్డ్ చేసి పట్టుకొని ఉండి కూడా ఇంకా సోషల్ మీడియా అంటే భయపడి పదే పదే క్యాబినెట్ సమావేశంలో అరగంట సేపు సోషల్ మీడియాలో ఏదో జరుగుతోంది అని మాట్లాడుకునే పరిస్థితిలోకి ఎందుకు కూటమి సర్కార్ వెళ్తోంది? ఎందుకు వెళ్తుంది అంటే ఒక పిల్లోడు స్కూల్కి వెళ్ళడు, రోజు స్కూల్కి వెళ్ళకుండా ఎగ్గొట్టి తిరుగుతున్నాడు. తిరుగుతుంటే మనం ఏం మాట్లాడటంలా, తల్లిదండ్రులు ఏం మాట్లాడటం లేదు. సరేలే వెళ్తాడులే, వాడే ఇష్టం వచ్చినప్పుడు స్కూల్కి వెళ్తాడులే అని మాట్లాడటంలా. ఓ రోజు ఏదో కాలింది వాళ్ళ నాన్నకి, లాగి పెట్టి ఒకడు కొట్టాడు. పిచ్చి ఉతికేటప్పటికి ఏడవటం మొదలుపెట్టినాడు. ఏడవటం మొదలుపెట్టి వాళ్ళ నాన్న తిట్టుకుంటా వెళ్ళిపోయినాడు స్కూల్కి. మీరు ఇంతే, మీరు వేస్ట్, మీరు తల్లిదండ్రులే కాదు, మీకు పిల్లలంటే ఇష్టం లేదు, మీరు నన్ను కొడతారా తిడతారా అని. ఇప్పుడు పవన్ కళ్యాణ్ పరిస్థితి, చంద్రబాబు నాయుడు పరిస్థితి, కూటమి ప్రభుత్వ పరిస్థితి అలా అయింది. ఏ విషయంలో అయింది? సుగాలి ప్రీతి విషయంలో అలా అయింది. లాగి పెట్టి కుక్కితే గుక్క పెట్టి ఏడుస్తుంది కూటమి ప్రభుత్వం. లాగి పెట్టి సోషల్ మీడియా కొడితే గుక్క పెట్టి ఏడుస్తుంది. గుక్క పెట్టి ఏడ్చి నిన్న జరిగినటువంటి పవన్ కళ్యాణ్ ఇమేజ్ మొత్తం మురుగు కాలంలో, డ్రైనేజ్ కాలంలో కొట్టుకుపోయింది ఈ రోజున. పవన్ కళ్యాణ్ ఇమేజ్ మొత్తం సోషల్ మీడియా దెబ్బ అంటే ఏంటో నిన్న పవన్ కళ్యాణ్ కి జనసేనకి వీర మహిళలకు తెలిసింది. సోషల్ మీడియా దెబ్బ ఎలా ఉంటుందో నిన్న. సోషల్ మీడియా దెబ్బ మెయిన్ స్ట్రీమ్ మీడియా మొత్తం మీ దగ్గరే ఉంది కదా. అవును. ఇప్పుడు తెలుగుదేశంలో మీడియాకి సంబంధించి ఏబిఎన్, టీవీ5, మహా టీవీయో, ఈనాడు, ఆంధ్రజ్యోతో 90% మేజర్ స్ట్రీమ్ మీడియా అంతా మీ దగ్గర ఉంది. మిగతా మీడియా ఏదైతే న్యూట్రల్ గా ఉన్న మీడియా మాట్లాడటానికి భయపడుతుంది. ఇంకా 4 ఏళ్ళు ఉంది కదా. ఇప్పుడు టీవీ9, ఎన్టీవీ వీళ్ళెవరు మాట్లాడరు. ఎందుకు మాట్లాడరు అంటే 4 సంవత్సరాలు ఉంది, మనం గోడ మీద పిల్లిలాగా ఉందాం, మనకెందుకు వచ్చిన తలకాయ నొప్పి, మనం ఏం మాట్లాడద్దు, మనం ఏదో 4 వంట వార్పు కార్యక్రమాలు వేసుకొని మమా అనిపించేసుకుందాం, మనకున్న సబ్స్క్రైబర్లు మనకున్నారని వాళ్ళు అనుకుంటున్నారు. ప్రజా సమస్యల మీద డిబేట్లు పెట్టడం, లేకపోతే ప్రజా సమస్యలను ప్రజలకు రిప్రజెంట్ చేసే విషయంలో వాళ్ళు ముందుకు రారు. బికాస్ దే కమర్షియల్ ఛానల్స్ కాబట్టి. బట్ దీస్ ఛానల్స్ ఆర్ ఫీడింగ్ బై ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కాబట్టి దే కెన్ ప్రొజెక్ట్ ఇన్ ఎనీ మ్యాన్. సో ఇప్పుడు రాష్ట్ర ప్రజలకు ఆల్టర్నేటివ్ ఏంది అంటే సోషల్ మీడియా మాత్రమే. నిన్న పవన్ కళ్యాణ్ 2020-21లో సుగాలి ప్రీతి వాళ్ళ తల్లిని ఏ విధంగా దగ్గరకు తీర్చుకొని చెల్లెమ్మ అని మాట్లాడుతూ ఏ విధంగా సుగాలి ప్రీతి కేసుని ప్రపంచానికి పరిచయం చేస్తున్నానని చెప్పే విషయంలో రంకెలేసి గొడవలు పెట్టి అరిచి నిన్న వెంటనే ఆధారాలు లేవు, నన్ను ఏం చేయమంటారు? నేనేమన్నా వెళ్ళి ఇన్వెస్టిగేషన్ చేయాలా ఏంటి? డీజీపీని పిలిచాను, హోమ్ మినిస్టర్ని పిలిచాను, హోమ్ మినిస్టర్ సిబిసిఐడికి మంది, సిబిసిఐడి వాళ్ళ దగ్గరికి వెళ్తే ఆధారాలు లేవంటే డిఎన్ఏ మారిపోయింది అంటున్నారు. నేను ఇన్వెస్టిగేషన్ చేయాలా పోలీస్ ఆఫీసర్నా? నేను కాదు కదా. అయినా మీరందరూ ఎమ్మెల్యేలందరూ మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? లా అండ్ ఆర్డర్ హోమ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉంది. రేపు వెళ్ళి అసెంబ్లీలో మాట్లాడండి. వివేకానంద రెడ్డి హత్య ఎందుకు జరిగిందో మాట్లాడండి. సుగాలి ప్రీతి కేసు ఎందుకు జరిగిందో మాట్లాడండి. మీరు రేపు వెళ్ళి అసెంబ్లీలో మాట్లాడాలి. మీరు నేను మాట్లాడను, నేను ఉప ముఖ్యమంత్రి అయిపోయినా, నేను మాట్లాడాల్సిన సమయం అయిపోయింది, నా టైం ఓవర్. సో ఇప్పుడు నేను మాట్లాడను, నాకేం సంబంధం? హోమ్ మినిస్టర్ మాట్లాడాలి, మీ చీఫ్ మినిస్టర్ మాట్లాడాలి. నేను ఓన్లీ మాత్రమే మీడియాలో మాట్లాడగలుగుతాను. నేను ఏదైతే పాత్ర పోషించానో నా పాత్ర హైలైట్ అయిపోయింది. నాకు రావాల్సిన అవార్డు జాతీయ అవార్డు లాగా ఉప ముఖ్యమంత్రి అవార్డు వచ్చేసింది. ఆ అవార్డు తీసుకుని వెళ్ళిపోయినా, చక్కగా షోకేస్ లో పెట్టుకున్నాను, హ్యాపీగా ఉంది. నాకు ఇంకా నేను మాట్లాడాల్సిన అవసరం లేదు, ఆ పాత్ర మళ్ళీ పోషించాల్సిన అవసరం లేదు. సినిమా స్క్రిప్ట్ ఏం సార్? నిజంగా నేను చెప్తున్నా, మీరు ఏమని అనుకోండి కానీ పవన్ కళ్యాణ్ జీవితం సినిమాకి ఈక్వల్ గా రిలేటెడ్ రోల్. రియల్ లైఫ్ కూడా నేను ఈ ఫేస్ ఆఫ్ సోషల్ మీడియా కారణంగానే బయటకు వచ్చింది. ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ ఫేస్ చేయలేకపోవడం, సోషల్ మీడియా విక్టిమ్ అయ్యాడు. కరెక్ట్. ఐ కెన్ కాల్ హిమ్ యాజ్ ఎ సోషల్ మీడియా విక్టిమ్ ఫస్ట్ టైం. ఇంకోటి కూడా మీరు గమనించండి, పొలిటికల్ అవుతుంది. వాళ్ళేమి ఆడవాళ్ళు కాదు. అంతకుముందు వాళ్ళ ఫ్యామిలీని కొంతమంది అప్పుడు తెలుగుదేశం పార్టీ టార్గెట్ చేసి క్యాంపెయిన్ చేయడం, వాళ్ళ ఫ్యామిలీ బాధితులు అవడం వేరే. ఇప్పుడు ఆయన మీరు ఒకటి గమనించండి, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి చిన్న పార్టీ ఈవెన్ మండల స్థాయి కార్యకర్త కూడా సుగాలి ప్రీతి అంశం గురించి మాట్లాడలేక, మండల స్థాయి కార్యకర్త కూడా వాళ్ళు దాని మీద స్టేట్మెంట్ ఇవ్వాల. ఎందుకు ఇవ్వలేదు తెలుసా? ఇది పవన్ కళ్యాణ్ ఇమేజ్ కి చాలా ఇబ్బంది కలుగుతుంది అన్న విషయం వాళ్ళకి పూర్తిగా తెలుసు. ఇది పవన్ కళ్యాణ్ భుజాన్ని వేసుకున్న కేసు అన్న వాళ్ళకి పూర్తిగా తెలుసు. ఇది 19 ఆగస్టు 2017లో ఈ పాప మరణం మన ప్రభుత్వంలో ఉన్నప్పుడే జరిగిందన్న సంగతి వాళ్ళకి తెలుసు.
17/5/2018లో అంటే మన ఈ మర్డర్ జరిగిన 9 నెలలకే ఛార్జ్ షీట్ కంప్లీట్ చేశామన్న సంగతి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు తెలుసు, తెలుగుదేశం నాయకులకు తెలుసు. ఎక్కడ ఛార్జ్ షీట్ కంప్లీట్ చేశాము, ఏ ప్రభుత్వంలో పోలీస్ ఆఫీసర్లు డిఎన్ఏని మార్చేశారు, ఏ ప్రభుత్వంలో స్పెర్మ్ టెస్ట్ జరిగింది, ఏ ప్రభుత్వంలో పాపకు సంబంధించినటువంటి 6 స్లైడ్స్ మెడికల్ ఎగ్జామినేషన్ జరిగింది, ఏ ప్రభుత్వంలో ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ రిపోర్ట్ ఇచ్చింది, ఏ ప్రభుత్వంలో పోలీసులు ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు, ఏ ప్రభుత్వంలో ఉన్నంగా కోర్టు దీన్ని కాగ్నిజెన్స్ తీసుకొని విచారణ మొదలుపెట్టింది. కంప్లీట్ గా జరగాల్సిన అనర్థం అంతా జరిగిపోయింది. తెలుగుదేశం పార్టీ సమయం తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న 2018 సంవత్సరం అన్న విషయం అందరికీ తెలుసు. ఇంకొకటి ఈవెన్ పోనీ ఫ్యాగ్ ఎండ్ లో అయినా ఏమన్నా ఉందా ప్రభుత్వం అంటే, ఈ ఛార్జ్ షీట్ ఫైల్ చేసిన 1 year వరకు కూడా తెలుగుదేశం ప్రభుత్వమే అధికారంలో. ఎగ్జాక్ట్లీ ఆ టైంలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడేది కూడా. ఇన్సిడెంట్ జరిగిన ఆగస్టు దగ్గర నుంచి మే ఛార్జ్ షీట్ ఫైల్ చేసేంత వరకు తెలుగుదేశం పార్టీ, మళ్ళీ మే నుంచి మళ్ళీ మే వరకు కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో. సో ఒక సంవత్సరం 9 నెలలు అంటే 2 సంవత్సరాల పాటు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా ఈ ఇన్సిడెంట్ జరగాల్సింది జరిగింది. ఈ స్పెర్మ్ మారిపోయింది, డిఎన్ఏ మారిపోయింది, ఆధారాలు తారుమారైపోయినాయి, ఈ ఛార్జ్ షీట్ ఫైల్ అయింది, అంతా మన హయాంలో అని తెలుసు. అండ్ ఫైనల్ దీంట్లో ట్విస్ట్ ఏంటి అంటే, ఆ సందర్భంలో కర్నూలులో ప్రధానమైనటువంటి నాయకుల లిస్టు తీస్తే 1, 2, 3 కట్టమంచి రామలింగారెడ్డి నిందితులు ఉన్నారు. ఈ నిందితులు తెలుగుదేశం పార్టీలో ప్రధానమైనటువంటి ఆ రోజున ప్రధాన పాత్ర పోషించేటువంటి వ్యక్తులు. అంటే ప్రధాన పాత్ర అంటే అర్థం ఏంటి, చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారండి, ఇక్కడ మీటింగ్ పెట్టాలి, ఒక 5 కోట్లు ఖర్చు అవుతుంది అంటే, ఇదిగో 5 కోట్లు తీసుకుని వెళ్ళిపోయి చెక్ తీసుకొని వెళ్ళిపోయి పెట్టబోయా అనే స్టేజ్ లో ఆ నిందితులు ఆ రోజున ఉన్నారు. తెలుగుదేశం పార్టీ అధినాయకుడికి తెలుగుదేశం పార్టీ నాయకులకి తెలియకుండానే డిఎన్ఏ మార్చేశారా, పాప పోస్ట్ మార్టం రిపోర్ట్లు మార్చేశారా, మొత్తం నిందితులకి నెల రోజుల్లోపు బెయిల్ వచ్చేటువంటి చక్కని అవకాశాలను ఏర్పాటు చేశారా సార్? ఇవన్నీ కూడా ఈ రోజు మాట్లాడితే వాళ్ళకి మొత్తం తలకు చుట్టుకుంటాయి. పవన్ కళ్యాణ్ ఈ నిన్న మాట్లాడినటువంటి అంశాలు, నేనేం చేసేది డిఎన్ఏ మారిపోయింది, నేనేం చేసేది నేను ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్నా, అయినా నువ్వు ఎస్టీ కాదంట కదా, నీ మొగుడికి డబ్బులు వచ్చినాయి అంట కదా, అధికారికంగా ఆ వ్యక్తి ఎవడైతే మాట్లాడాడో అధికారికంగా పార్టీ ఆఫీస్ లో జనసేన పార్టీ ఆఫీస్ లో అధికారికంగా రాష్ట్ర అధికార ప్రతినిధి హోదాలో నీ పార్టీ ఆఫీస్ లో ప్రెస్ మీట్ పెట్టి, నువ్వు ఎస్టీ కాదంట కదా, నువ్వు డబ్బులు తీసుకున్నావు కదా, నీ డబ్బులు నువ్వు రిటర్న్ ఇచ్చేసేయి అని మాట్లాడి, నువ్వు మాట్లాడేవంటే నీ అంతు చూస్తామని చెప్పేటువంటి స్థాయికి బెదిరింపులు దిగారు అంటే కంప్లీట్ గా నెగిటివ్ అయిపోయింది సార్. ప్రజలు కంప్లీట్ గా నెగిటివ్ అయిపోయింది. ఈ నెగిటివిటీ కారణం ఏంటో చెప్పనా, మీడియా వాళ్ళ దగ్గర ఉంది, ప్రెస్ వాళ్ళ దగ్గర ఉంది, ప్రింట్ మీడియా వాళ్ళ దగ్గర ఉంది, మొత్తం మీడియా వాళ్ళ దగ్గర ఉంది. ఇన్ స్పైట్ ఆఫ్ దట్ ఇంత డ్యామేజ్ జరగడానికి కారణం ఏంటి అని ఆలోచన చేస్తే సోషల్ మీడియా.